ఇప్పటి నుంచి నా లైఫ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరిలాగే మాది కూడా చిన్న ఫ్యామిలీ. నేను, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి. మాకు బ్రదర్స్ ఎవరు లేరు. అయితే మా అమ్మతో కలిసి మేము ఎప్పుడైనా ఊర్లకి అలా వెళ్ళినప్పుడు అందరూ అడిగేవారనమాట. మీకు కన్వర్జేషన్‌లో మీకెంతమంది పిల్లలంటే మా అమ్మ చెప్పేది ఇద్దరు అమ్మాయిలనని. ఓహ్! ఇద్దరు అమ్మాయిలా? అబ్బాయిలు లేరా? అనేటట్లు మాట్లాడేవారనమాట. మా అమ్మ దానికి ఒక్కటే చెప్పేది, అబ్బాయిలైతే ఏంది, అమ్మాయిలైతే ఏంది, వాళ్ళు పిల్లలే, వీళ్ళు పిల్లలే. అది లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా అని వాళ్ళకైతే అదే చెప్పేదనమాట. మా అమ్మ, మా నాన్న ఎప్పుడు కూడా ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఇద్దరు సమానం చూసారు. వాళ్ళకి మగపిల్లలు లేరనే బాధ మాత్రం అసలు తెలియనే తెలీదనమాట. మమ్మల్ని అలా పెంచారనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా మాకు ఏ కష్టం తెలియకుండా పెంచారు. పొలం విషయంలో అలాంటప్పుడు ఏవైనా గొడవలు జరిగినప్పుడు మా నాన్నకు సపోర్టివ్‌గా మేము వెళ్తే, "నువ్వు ఆడపిల్లవి, నువ్వుకేం తెలుసు, నువ్వు ఊరికే ఉండాలి" అనేసి మాట్లాడేవాళ్ళనమాట. అప్పుడు అనిపిచ్చేదండి, బాగా ఫీల్ అయ్యేదాన్ని. మాకొక బ్రదర్ ఉండింటే మా అమ్మ, మా నాన్నకి బాగా సపోర్టివ్‌గా ఉండేవాళ్ళు అనిపిచ్చేదనమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ ఎయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.